ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సరి. బేసిక్ గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం, బిజినెస్ ఒక వరల్డ్ అయిపోయింది. అండ్ ఈ బిజినెస్ వరల్డ్ లో కాంపిటీషన్ కూడా అంతే పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఏ బిజినెస్ అయినా ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా. అలా ఒక బిజినెస్ లో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం తట్టుకొని మన బిజినెస్ ని గ్రో చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయంటారు? రైట్ అండి, చాలా మంచి క్వశ్చన్. చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఎర్లీ డేస్లో కానీ లేదంటే స్టార్ట్ చేయబోయే ముందు కానీ వచ్చే వెరీ ఫస్ట్ డౌట్, ఫలానా బిజినెస్ మనం మొదలు పెడుతున్నాం, అరే ఆల్రెడీ అందులో వేరేవాడు ఉన్నాడు కదా, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి అంత పెద్ద కాంపిటీటర్తో మనం ఎలా సర్వైవ్ అవుతాం, ఇది ఒకటి. రెండోది, మనం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కాంపిటీటర్ వచ్చేస్తే ఎలా, మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 1 year or 2 years అయిన తర్వాత మనకి మార్కెట్లో కాంపిటీటర్ తయారైపోతాడు, అప్పుడు ఎలా అని. ఈ రెండింటిని మీరు అవాయిడ్ చేయలేరు. మీరు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్కి కాంపిటీషన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి ఎప్పుడూ కాంపిటీటర్ ఉంటాడు. రెండు, మీరు మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వేరే వాడు ఎవరైనా స్టార్ట్ చేసినా దాన్ని మీరు ఆపలేరు, ప్రెడిక్ట్ చేయలేరు. ఇవాళ ఎంత కార్పొరేట్ కంపెనీలు ఉన్నా చిన్న చిన్న స్టార్టప్లు అందుకే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్స్ చాలా ఉన్నా కొత్త వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నాయి. వాళ్ళు చూడండి, ఇండియాలో 2 ఫార్మసీ ఫ్రాంచైజీలు చాలా పెద్ద ఉన్నాయి, అపోలో, మెడ్ప్లస్. అలాగని కొత్త వాళ్ళు ఎవరు ఫార్మసీ షాప్ పెట్టుకోవట్లేదా? ప్రతి ఏరియాలోని వాళ్ళ స్కోప్ తగ్గట్టు పెట్టుకుంటున్నారు కదా. ఇన్ని ఈ 2 పెద్ద బ్రాండ్లు ఉన్నా సరే కొత్తవాడు ఎందుకు భయపడట్లేదు, అరే ఇంకో ప్లేస్లో ఒక ఫార్మసీ పెట్టుకోవచ్చు, నాకు వ్యాపారం అవుతుందని కాన్ఫిడెంట్గా దిగుతున్నారే తప్ప ఇంత కార్పొరేట్ కంపెనీ ఉంది కదా అని ఎవరు వదిలేయట్లేదు. అవును. సో ఇది ప్రతి చోట మీకుండే వెరీ ఫస్ట్ ఛాలెంజ్ అండి. అయితే కాంపిటీషన్ లేకుండా వ్యాపారం చేయడం అనేది 100% ఇంపాసిబుల్. 99 కూడా కాదు, 100% ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లోని మీకన్నా బెస్ట్ ప్రొడక్ట్తోని, బెస్ట్ వెర్షన్ తోటి మీరు స్టార్ట్ చేసిన తర్వాతైనా ఒక కాంపిటీటర్ వస్తాడు. లేదు, ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్తో మీరు పోటీ పడుతున్నా అతనికన్నా బెస్ట్గా మీరు చెయ్యొచ్చు, లేదా అతని మోడల్ని యాజ్ ఇట్ ఈస్గా రెప్లికేట్ చేసినా సరిపోతుంది. ఎందుకు కాంపిటీటర్ ఉండాలి అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఇండియాలో తెలిసిన 2 మేజర్ ఈకామర్స్ బిజినెస్లు ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్. అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇండియాలో ఫస్ట్ ఏది స్టార్ట్ చేశారు? అమెజానా, ఫ్లిప్కార్టా? ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేశారు. మరి అమెజాన్ ఇండియాలోకి వచ్చిందా, రాలేదా? వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ మార్కెట్ ఇండియాలో ఉంది కదా. అమెజాన్ ఎందుకు ఎంటర్ అయింది? ఆల్రెడీ ఒక కాంపిటీటర్ ఉన్నాడు మార్కెట్లో. అమెజాన్ ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళకి ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, చాలా కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇండియాలో కూడా అప్కమింగ్ ఫ్లిప్కార్ట్కి మనం పర్వాలేదు, కాంపిటీషన్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అమెజాన్ ఇండియాలో లాంచ్ చేశారు. మీ ఇమాజినేషన్ ప్రకారం ఇండియాలో అమెజాన్ ఎక్కువ బిజినెస్ చేస్తుందా, ఫ్లిప్కార్ట్ ఎక్కువ బిజినెస్ చేస్తుందా? అమెజాన్ అని చాలామంది అనుకుంటారు, నిజానికి అది తప్పు. ఓకే, అంటే ఫ్లిప్కార్ట్ ఎక్కువగా చేస్తుందా? అమెజాన్ టర్న్ ఓవర్ 20,000 కోట్లు, 22,000 కోట్ల దగ్గర ఉంటే ఫ్లిప్కార్ట్ టర్న్ ఓవర్ 56,000 కోట్ల దగ్గర ఉంది. సో ఇండియాలో అమెజాన్ కన్నా ఫ్లిప్కార్ట్ బిజినెస్ చాలా ఎక్కువ, నాట్ ఈవెన్ డబుల్ కన్నా ఎక్కువ బిజినెస్ ఫ్లిప్కార్ట్ చేస్తుంది. ఓకే. సో చూడండి, ఆల్రెడీ అమెజాన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీ ఏ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నా ఇండియాలో కూడా ఫ్లిప్కార్ట్ అనేది స్టార్ట్ చేశాడు. ఎందుకు? అప్పటి వరకు ఆ మార్కెట్లో ఇండియాలో ఇంకెవరు రాలేదు. ఒకవేళ అమెజాన్ వచ్చినా పర్వాలేదు, మనం ముందే మార్కెట్లో దిగ్గలమని. అయితే మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, కాంపిటీటర్ని బీట్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ తాలూకా మోడల్ ఏంటి? ఒక బుక్కో, పెన్నో, టీవీయో, డ్రెస్సో, ప్యాంటో, షూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంథింగ్ ప్లేస్డ్ ఇన్ ఆన్లైన్, మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం, అమౌంట్ పే చేస్తాం, ఇంటికి డెలివరీ వస్తుంది. ఈ డెలివరీ వచ్చే ప్రాసెస్లో అమెజాన్లో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే, 1 డెలివరీ పార్ట్నర్ ఇష్యూస్, 2 ఈ వెండర్స్ ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే వేరే ప్రోడక్ట్ అందులో ప్యాక్ చేసి పెట్టేవారు. అప్పుడు మనం చూసేవాళ్ళం, రాళ్ళు రావడం, వేరే ప్రొడక్ట్స్ రావడం, ఆర్డర్ చేసింది కాకుండా ఇంకొకటి రావడం, ఇటువంటివన్నీ. దీన్ని ఎగ్జాక్ట్లీ కిల్ చేయడానికి ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్ ఏం చేసిందంటే క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ స్టార్ట్ చేసింది. సో మీరు ముందే డబ్బులు పే చేయక్కర్లేదు, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు పే చేయండి. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ కనుక మీరు అనుకునేది రాకపోతే వితిన్ 30 డేస్లో డెలివరీ బ్యాక్ చేయండి. ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఫటాఫట కస్టమర్స్ అందరూ ఫ్లిప్కార్ట్ వైపు టర్న్ అప్ అయ్యారు. తర్వాత అన్ని ఈకామర్స్ సిస్టమ్స్ ఇంచుమించుగా ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది.
అంటే కాంపిటీటర్ని కిల్ చేసేటప్పుడు మీరు ఆలోచించవలసిన ఒక ఫస్ట్ పాయింట్, వాడు ఏ తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు చెయ్యకుండా నేనైతే ఎలా రెక్టిఫై చేస్తాను. ఇవాళ చూడండి, నిజంగా క్యాష్ ఆన్ డెలివరీ వల్ల కొంత డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి, మేము ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం, ఇంటికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ అన్నాడు డబ్బులు పే చేయకుండా. దీనివల్ల డెలివరీ వేస్ట్, ఆ ప్రొడక్ట్ లాజిస్టిక్స్ వేస్ట్, మళ్ళీ తిరిగి దాన్ని డిస్పాచ్ చేయాలి. ఈ ప్రాబ్లం ఉంది. ఈవెన్తో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని టేకప్ చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకు, కాంపిటేటర్కి మనం గట్టి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక యూనిక్నెస్ మనలో ఉండాలని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఈ క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ని స్టార్ట్ చేశారో, రిమైనింగ్ కంపెనీలు అన్నీ కూడా ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. సో చూడండి, రెండు కార్పొరేట్ కంపెనీలు, రెండు ఒకే స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ కంపెనీ, ఒకటి లోకల్ కంపెనీ. అయినా ఒక లోకల్ కంపెనీకి జరిగే టర్న్ ఓవర్ అమెజాన్ లాంటి కంపెనీతో పోలిస్తే చాలా ఎక్కువ, బికాజ్ ఆఫ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటర్ ఎప్పుడూ ఉంటాడు, ఉన్నోడిని మనం ఎలా బీట్అవుట్ చేయాలి. రెండు, కాంపిటేటర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి. సపోజ్ ఇందాక మీరు చెప్పినట్టు అమెజాన్ ఉంది, ఇండియాలో ఒక 20,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుంది అనుకుందాం. ఫ్లిప్కార్ట్ ఒక 55,000 60,000 కోట్ల వ్యాపారం చేస్తుంది. ఈ రెండు ఉన్నా సరే మళ్ళీ Myntra.com అని, Jabang.com అని, ఈబే అని ఇవన్నీ వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటి, ఈ కామర్స్ ఇండస్ట్రీ పెరుగుతుంది. ఈ కామర్స్ ఇండస్ట్రీని ఒక్కడే రూల్ చేయలేడు. సో ఈరోజు మీరు లోకల్లో ఒక ఈ కామర్స్ సైట్ డెవలప్ చేసి ఓన్లీ హైదరాబాద్లో కావాల్సిన ఐటమ్స్ అమ్మినా సరే మీకు వచ్చే కస్టమర్స్ మీకున్నారు. దీని అర్థం ఏంటంటే మార్కెట్ని షేర్ చేసుకోవడం. అక్కడ ఒక 1000 కోట్లో 100 కోట్లో లేదంటే 500 కోట్లో మార్కెట్ ఉంది, ఒక్కొక్కడికి 100 కోట్లు వస్తుంది అనుకుందాం. సో మీ మార్కెట్ షేర్ మీకు వచ్చినట్టే కదా. లేదు మీరు అందులో 10 కోట్ల రూపాయలు వ్యాపారం చేసినా మీరు ప్రాఫిట్లో ఉన్నారో లేదో ఆలోచించండి. కాంపిటీటర్ గురించి మీకు అనవసరం. సో వాళ్ళు 100 కోట్లు వ్యాపారం చేస్తున్నాడు, నాది ఒక ఈ కామర్స్ బిజినెస్, నా ఈ కామర్స్ బిజినెస్లో నేను ఒక 10 కోట్లు 20 కోట్లు గ్రాస్ నేను బిజినెస్ చేస్తున్నాను. ఆ కాంపిటేటివ్ షేర్ ఉంటుంది, మార్కెట్ని షేర్ చేసుకోవడం. ఇలా ఎంతమంది వచ్చినా ఇంకా స్కోప్ ఉంటూనే ఉంటుంది. అండ్ చూడండి, ఇండియాలో ఎప్పటి నుంచో బాడీ డియోడ్రెంట్ స్పేస్ ఉన్నాయి. ఈ డెనిమ్ అని, యాక్స్ అని ఇవన్నీ ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఫాగ్ చాలా రీసెంట్గా వచ్చింది వీటన్నిటితో పోలిస్తే. కానీ వాళ్ళు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ని తీసుకొచ్చారు. ఏంటి, స్ప్రేస్ ఎక్కువ ఇస్తుంది, గ్యాస్ ఉండదు, ఓన్లీ లిక్విడ్ ఉంటుంది అని చెప్పి. సో చాలామంది కస్టమర్స్ ఫాగ్ బ్రాండ్కి కన్వర్ట్ అయ్యారు. ఇవాళ ఫాగ్ యూసేజ్, ఫాగ్ సేల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఉన్న కార్పొరేట్ కంపెనీలు తట్టుకొని ఒక కొత్త కంపెనీ ఎలా వచ్చింది. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. మీరు ఏ బిజినెస్ మొదలు పెట్టండి, మీరు ఆల్రెడీ చేయబోతున్నారు, ఎవడైనా కాంపిటేటర్ ఉన్నాడు అంటే వాడు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు, వాడు చేస్తున్న తప్పులేంటి, ఆ తప్పులు రెక్టిఫై చేస్తూ నేను బిజినెస్ని ఎలా ఇస్తాను. లేదు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎవడైనా వచ్చాడు అనుకోండి, 2 పద్ధతులు చేయొచ్చు. ఒకటి, వాడికన్నా యూనిక్గా మీరు ప్రొడక్ట్ని సర్వీస్ని ఇవ్వాలి, లేదా వాడిని మీ కంపెనీలో కలిపేసుకోవాలి. వాట్ ఈస్ కాల్డ్ మర్జింగ్స్ లేదా అక్విజిషన్స్ అంటారు. బైజూస్ కంపెనీ ఉంది, వైట్ హ్యాడ్ జూనియర్ 16,000 కోట్లు 17,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న దాన్ని 25,000 కోట్లు ఇచ్చి కొన్నారు వైట్ హ్యాడ్ జూనియర్ని. ఎందుకు, బైజూస్ 90,000 క్రోర్స్ దగ్గర ఉంది వాళ్ళ టర్న్ ఓవర్. అలా బైజూస్ ఆల్మోస్ట్ 9-10 కంపెనీలను ఎక్వైర్ చేసి మర్జ్ చేసుకుంది. ఇవాళ ఆ కంపెనీలు ఏవి లేవు మార్కెట్లో, ఎందుకంటే వాడి నియర్ బై కాంపిటేటర్ని ఎవరిని ఉంచాలి అనుకోవట్లేదు. కంపెనీలో కలిపేసి దాన్ని అక్కడితో ఆపేస్తాడు, వాళ్ళ బిజినెస్ను కూడా వీడే క్యాప్చర్ చేస్తాడు. సో అలా మీకు వేరే కంపెనీని కొనగలే కెపాసిటీ ఉందనుకోండి, నియరెస్ట్ కాంపిటేటర్ ఎవడైనా ఉంటే వాళ్ళని మర్జ్ చేసి వాళ్ళ బ్రాండ్ని గెలిచొచ్చు. వాళ్ళు గూగుల్ చూడండి ఎన్ని కంపెనీలు కొనుక్కుంటూ వెళ్ళట్లేదు. యూట్యూబ్ అని, చిన్న వికీ మ్యాప్స్ అని, అవన్నీ. ఫేస్బుక్ ఉంది, ఈ వాట్సాప్ని ఇన్స్టాగ్రామ్ని కొనలేదా. అమెజాన్ ఉంది, ఎన్నో కంపెనీలు కొంటూ ఉంది. వీళ్ళు నిత్యం చేసే పని ఏంటంటే వాళ్ళ స్ట్రీమ్ ఆఫ్ లైన్లో ఎవరైనా బిజినెస్ చేసేవాడు ఉంటే వాడికి ఒక హ్యాండ్సమ్ అమౌంట్ ఇచ్చి కంపెనీలో మర్జ్ చేసేయండి, వాడు ఫర్దర్గా బిజినెస్ చేయకూడదు. అదొక మార్కెటింగ్ గేమ్, దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. సో కాంపిటేటర్ ఉన్నాడు అంటే ఎగ్జిస్టింగ్ వాడిది స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీకన్నా తర్వాత ఎవడైనా వస్తున్నాడంటే వాడికన్నా బెటర్ రేటు బెటర్ సర్వీస్ ఇవ్వండి. అది చేయలేని పక్షంలో వాడిని మీ కంపెనీలో కలుపుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లు కనుక ఫాలో అయితే కాంపిటీషన్ ఉన్నా లేకపోయినా మీ బిజినెస్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చాలా బాగున్నాయి సార్. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ పెట్టే వాళ్ళకి ఇది మంచి టిప్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి 2024లో, అండ్ మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా బిజినెస్కే ఎక్కువగా స్కోప్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన ఫ్రాంచైజీ మోడల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా రకరకాల బిజినెస్ని ఫ్రాంచైజ్గా చేస్తూ ఉన్నారు. సో అలా ఎవరైనా బిజినెస్గా కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే, ఆ బిజినెస్ కోచ్గా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? రైట్ సిరి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా
ఆల్రెడీ బిజినెస్లు మొదలుపెట్టి ఎర్లీ స్టేజ్లో ఉండి ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకపోయినా, లేదు ఆల్రెడీ ఒక సెర్టైన్ రీచ్కి వచ్చేసారు, ఒక మంచి టర్న్ ఓవర్ క్యాప్చర్ చేశారు, దీన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేయాలి, లేదా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలి, లేదా టీంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, టీంని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇటువంటి డౌట్స్ ఏమైనా మీకున్నా, లేదు మీ కంపెనీని వేరే వాళ్ళకి అమ్ముదాం అనుకున్నా, మీరు వేరే కంపెనీలను కొనాలనుకున్నా, లేదా మీ బ్రాండ్ని ఫ్రాంచైజ్ ద్వారా మార్కెట్లో ఎక్స్పాండ్ చేయాలి అనుకున్న ఈ రకమైన బిజినెస్ కౌన్సిలింగ్స్ కానీ, కన్సల్టింగ్ కానీ, మెంటరింగ్ కానీ త్రూ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో బిజినెస్ స్టార్టప్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాల్ టు సుధీర్ వర్మ. ఈ ఒక్కటి ముందు చేసి చూడండి, ముందు ఒక డెమో కాల్ తీసుకుందాం, తర్వాత మీ మోడల్ని బట్టి కావాల్సిన కన్సల్టింగ్ సజెస్ట్ చేద్దాం. అసలు మీరు రైట్ ట్రాక్లో ఉన్నారా, రాంగ్ ట్రాక్లో ఉన్నారో క్లారిటీ వస్తుంది. అండ్ చాలా మంది కూడా మీ దగ్గర నుంచి క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, వాళ్ళ గురించి ఏమైనా క్లాస్ డిజైన్ చేయడం జరిగింది? ఈ మంత్ ఎండ్ ఈ 25-26 డేట్స్లోని ఒక 2 to 3 days వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 108 ఫండమెంటల్స్ బిజినెస్కి సంబంధించి అవి ఎలా చేస్తే బాగుంటుంది, వాటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. ఇందాక మీరు అన్నట్టు మనం 5-10 నిమిషాల్లో ఏ టాపిక్ని కంక్లూడ్ చేయలేం. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందు ఆల్మోస్ట్ ఒక మినీ MBA లాగా మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి, థియరిటికల్గా కాదు ప్రాక్టికల్గా కూడా తెలుసుకోవాలి. సో ఈ స్వాట్ అనాలిసిస్లు కానీ, మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా ఉంది, అసలు స్టార్టప్స్ ఎందుకు మొదలు పెట్టాలి, కంపారిటివ్లీ బిజినెస్లో అదర్ డొమైన్స్ కన్నా స్టార్టప్ ఎందుకు ఈజీగా సక్సెస్ చేయొచ్చు, అందులో మనం తీసుకోవాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, ప్రికాషన్స్ ఏంటి, ఇలా ఒక 108 టాపిక్స్ ఒక 2 to 3 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, కింద నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. ఫర్దర్గా ఈ 2 to 3 daysలో మీకు కావాల్సిన కంప్లీట్ బిజినెస్ నాలెడ్జ్ నా ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. November 25th, 26th, 27th. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, యూ హ్యావ్ ఎ గుడ్ డే. సో విన్నారు కదా, మరి బిజినెస్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉందా, బిజినెస్ గ్రోత్ కావచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, కొత్తగా పెడుతున్నాం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా రకరకాల డౌట్స్కి నేను ప్రిఫర్ చేస్తాను. సుధీర్ వర్మ గారు బిజినెస్ కోచ్ అనమాట. సో మీకు ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే ఈ మంత్ మనకి 25th, 26th, 27 3 days క్లాస్ అయితే జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.